నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం। కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని కల్వకుంట్ల కవిత ఆరోపించారు। అందులో భాగంగానే తనను పార్టీ నుంచి బయటకు పంపారని ఆమె చెప్పారు। బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో శాసనమండలి సభ్యత్వంతో పాటు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలిపారు। బీఆర్ఎస్ జెండా కప్పుకొని ప్రజా సమస్యలపై పోరాటం చేసినట్లు చెప్పిన కవిత తాను చేసిన పనులు పార్టీకి వ్యతిరేకం ఎలా అవుతాయని ప్రశ్నించారు। హరీష్ రావు, సంతోష్ రావుల అవినీతి వల్లే కేసీఆర్ కు సీబీఐ మరక వచ్చిందని ఆరోపించారు। హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదని బబుల్ షూటర్ అని దుయ్యబట్టారు। హరీష్ రావు ట్రబుల్ క్రియేట్ చేసి సమస్య పరిష్కరించినట్లు నటిస్తారని దుయ్యబట్టారు। కేసీఆర్ వెంట నీడలా ఉండే సంతోష్ ధనదాహంతో కాంగ్రెస్ బీజేపీతో టచ్ లో ఉన్నారని అన్నారు। నేరేళ్ల పాపం సంతోష్ దైనా కేటీఆర్ బద్నామయ్యారని కవిత వివరించారు। సీఎం రేవంత్ రెడ్డితో హరీష్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు। తాను రాసిన లేఖను సంతోష్ లీకు చేశారని దుయ్యబట్టారు। హరీష్, సంతోష్, శ్రవణ్లే ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆమె చెప్పారు। ఏ పార్టీలో చేరేది లేదన్న ఆమె భవిష్యత్తు కార్యాచరణపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు। సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు కుమ్మక్కైనట్టు తాను గతంలో చెప్పారని, ఇప్పుడు కల్వకుంట్ల కవిత కొత్తగా ఏమీ చెప్పలేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు। జెడ్పీ అధ్యక్షుడిగా తనను ఎవరు ఓడించారో ఆనాడు పార్టీ అధినేత కేసీఆర్ కు చెప్పినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు। ఇందులో ఎలాంటి దాపరికం లేదని చెప్పారు। కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏకమై మెదక్ ఎంపీ ఎన్నికల్లో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్లు గతంలోనే చెప్పారని పేర్కొన్నారు। 2024 మార్చి 22న ఈ విషయాలన్నీ వెల్లడించాలన్న రఘునందన్ రావు కవిత కొత్తగా ఏమీ చెప్పలేదన్నారు। బీఆర్ఎస్ అవినీతి బాగోతాల గురించి ఆమె చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయని తెలిపారు। హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారంటూ కల్వకుంట్ల కవిత ఆరోపణలు చేసిన వేళ ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు। ప్రజలు తిరస్కరించిన దిక్కుమాలిన వాళ్ల వెనుక బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఉంటారా అని ప్రశ్నించారు। అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాలు వచ్చి ఒకరినొకరు తన్నుకుంటున్నారని ఆరోపించారు। మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో హెచ్జీడీ ఫార్మా 2వ యూనిట్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు। నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి జిల్లా వేదిక కాబోతోందని ఆయన చెప్పారు। గత ప్రభుత్వ హయాంలో పలు ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు। పేరుకే పాలమూరు వర్సిటీ అయినా పీజీ కాలేజీలాగే మిగిలిపోయిందన్నారు। మహబూబ్ నగర్ జిల్లాకు IIITని మంజూరు చేసుకున్నామన్న ముఖ్యమంత్రి 14 అసెంబ్లీ స్థానాల్లో యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు। బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పంచాయతీలపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు। కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఎలా వచ్చిందో చెప్పాలని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని హైకోర్టు ప్రశ్నించింది। జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని ఎస్కే జోషి వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది। కమిషన్ సాక్షిగా పిలిచి అక్రమంగా ఇరికించిందని జోషి తరపున న్యాయవాది హైకోర్టుకు తెలిపారు। కమిషన్ నివేదిక మీ వద్ద ఉందా అని జోషి తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది। అసెంబ్లీలో ప్రవేశపెట్టారు కాబట్టి తమ వద్దకు వచ్చిందని ఆయన వివరించారు। నివేదిక ఎమ్మెల్యేల దగ్గరే ఉండాలి కానీ మీ దగ్గరకు ఎలా వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది। పబ్లిక్ డొమైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నామని ఆయన చెప్పారు। నివేదికను పబ్లిక్ డొమైన్ ఆన్లైన్ నుంచి తొలగించాలని ఇదివరకే ఆదేశించాం కదా అని కోర్టు ప్రశ్నించింది। నివేదికను వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు। ఎస్కే జోషికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వివరించారు। కమిషన్ నివేదిక ఎలా వచ్చిందో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్కే జోషి న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది। నివేదిక ఎక్కడెక్కడ అందుబాటులో ఉందో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది। తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది। ప్రాణత్యాగం చేసి కోట్లాది తెలుగు ప్రజలకు దారి చూపిన దీపం పొట్టి శ్రీరాములని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొనియాడారు। అమరావతి ప్రాంతంలో తుళ్లూరు, పెదపరిమి మధ్య 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం, స్మృతివనం నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు। పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా 6.8 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు। స్మృతివనం నిర్మాణానికి సిఆర్డీఏ నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ హామీ ఇచ్చారు। పొట్టి శ్రీరాములు ట్రస్టుకు మంత్రి టీజీ భరత్ ₹1 విరాళం ప్రకటించారు। ఏదైనా సాధించాలంటే పొట్టి శ్రీరాములను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి లోకేష్ సూచించారు। చిన్న విషయాలకే కుంగిపోయేవారు పొట్టి శ్రీరాముల జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని హితవు పలికారు। ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై విష ప్రచారాలు చేసేవాళ్లు ఇక్కడికొచ్చి పనుల్ని పరిశీలించి మాట్లాడాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ సూచించారు। వేల మంది కార్మికులు యంత్రాలతో పనులు జరుగుతుంటే పనులే జరగట్లేదంటూ మాట్లాడుతున్న వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని నారాయణ చెప్పారు।
అమరావతిలో పర్యటించిన మంత్రి నారాయణ అధికారుల కోసం నిర్మిస్తున్న భవనాల నిర్మాణాలను పరిశీలించారు. అక్టోబర్ 2 కల్లా గ్రూప్ డిలో 50% నిర్మాణాలు పూర్తవుతాయని చెప్పారు. అయితే అన్ని నిర్మాణాలు పూర్తయితేనే అధికారులను ఆయా భవనాల్లోకి ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు. యాక్సిస్ ఎనర్జీ, సుజలాన్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న అవగాహన ఒప్పందాల అమలుపై ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. ఇరు కంపెనీల క్షేత్రస్థాయి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. రానున్న 3 ఏళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆయా సంస్థల ప్రతినిధులు చెప్పారు. భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ విధానంతో 5 ఏళ్లు భారీగా నష్టపోయామని తెలిపారు. పునరుత్పాదక ఇంధన రంగంలో యువతకు శిక్షణ ఇస్తున్నట్లు కంపెనీల ప్రతినిధులు వివరించారు. టర్బైన్ తయారీలో అత్యాధునిక సాంకేతికతను అనుసరిస్తున్నట్లు సుజలాన్ ప్రతినిధులు వివరించారు. ఈ సాంకేతికతతో విండ్ ఎనర్జీ రంగంలో పెట్టే పెట్టుబడులకు మద్దతు దొరుకుతుందన్నారు. విండ్ అనుకూల ప్రాంతాల్లో సోలార్ ప్రాజెక్టులకు అనుమతులపై సమీక్షించాలని కోరారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామని మంత్రి రవి హామీ ఇచ్చారు. ఒప్పందం ప్రకారం కంపెనీలు గ్రౌండింగ్పై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం తరపు నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. దీపావళి నాటికి జీఎస్టీ రేట్లు తగ్గించి పండుగ ఆనందాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో జీఎస్టీ మండలి కీలక సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశానికి హాజరు కాగా జీఎస్టీ రేట్ల మార్పులపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. జీఎస్టీలో ఇకపై 2 స్లాబ్లే ఉంటాయని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. 5, 12, 18, 28% స్లాబ్ల స్థానంలో 5, 18% స్లాబ్లను మాత్రమే కొనసాగించనున్నట్లు ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఈ నిర్ణయానికి ఆర్థిక మంత్రుల బృందం కూడా ఆమోదం తెలిపింది. కొన్ని ఉత్పత్తులకు మాత్రమే ప్రత్యేక రేట్లు వర్తిస్తాయని తెలిపింది. అత్యంత విలాస వస్తువులు, పొగాకు ఉత్పత్తులకు మాత్రం 40% పన్ను విధించే అవకాశం ఉందని కేంద్రం సంకేతాలిచ్చింది. తాజా జీఎస్టీ మండలి సమావేశంలో వీటన్నింటిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం 12% పరిధిలో ఉన్న వస్తువుల్లో ఎక్కువ శాతం 5%లోకి చేరనున్నాయి. 28% పరిధిలో ఉన్న వస్తువులు 18% స్లాబ్లోకి వచ్చే అవకాశం ఉంది. దేశంలో నక్సల్స్ను నిర్మూలించే వరకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విశ్రమించబోదని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇప్పుడు నక్సల్స్కు పోలీసుల ఎదుట లొంగిపోయి ప్రాణాలు నిలుపుకోవడం, లేదంటే భద్రతా బలగాలు చేతిలో హతమవడం అనే దారులే ఉన్నాయని తేల్చి చెప్పారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ను విజయవంతం చేసిన సిఆర్పీఎఫ్, ఛత్తీస్గఢ్ పోలీసులు, కోబ్రా దళాలను హోంమంత్రి సత్కరించారు. నక్సల్స్ ఏర్వేత కోసం చేపట్టిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్టులో మావోయిస్టు అగ్రనాయకులు సహా అనేక మంది హతమయ్యారు. ఈ ఆపరేషన్ నిర్వహణలో జవాన్లు ప్రదర్శించిన ధైర్యం, పరాక్రమం నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని కేంద్ర మంత్రి కొనియాడారు. ప్రత్యేక భౌగోళిక పరిస్థితులు, మందు పాత్రల ప్రమాదాలను లెక్క చేయకుండా కర్రెగుట్టలో భద్రతా బలగాలు మావోయిస్టుల బేస్ క్యాంపులను ధ్వంసం చేశాయని ప్రశంసించారు. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ల ద్వారా 6.5 కోట్ల మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపామని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశంలో నక్సల్స్ నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని అమిత్ షా పునరుద్ఘాటించారు. జగన్ జమానాలో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపినందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జీటీ విధించిన 18 కోట్ల రూపాయల జరిమానాను 2 వారాల్లో డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జేపీ వెంచర్స్కు ఎన్జీటీ విధించిన జరిమానాపై గతంలో విధించిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై మరోసారి విచారణ జరిగింది. ఈ అంశంలో న్యాయ పోరాటం చేస్తున్న దండా నాగేంద్ర కుమార్ తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. నాగేంద్ర ఇచ్చిన అఫిడవిట్లో అంశాలను పరిశీలించి స్పష్టమైన అఫిడవిట్ను మళ్లీ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశాన్ని పర్యవేక్షించాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఇసుక అక్రమ తవ్వకందారుల నుంచి రికవరీ ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించింది. వారిని కూడా ప్రతివాదులుగా చేరుస్తూ నోటీసులు జారీ చేసింది. జరిమానా చెల్లించకుండా హైకోర్టుకు వెళ్లిన అక్రమ ఇసుకదారులకు సంబంధించిన కేసును త్వరగా తేల్చాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కంపెనీలో సిట్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. చిత్తూరులోని చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి చెందిన ఇన్ఫ్రా కంపెనీలో సోదాలు చేపట్టారు. చిత్తూరులోని బీవీరెడ్డి కాలనీ, నలందా నగర్, నిఖిలానంద అపార్ట్మెంట్లలోని ఇన్ఫ్రా కార్యాలయంలో సిట్ తనిఖీలు చేస్తోంది. కొద్ది రోజుల క్రితం వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేసిన నారాయణ స్వామి ఇంట్లో తనిఖీలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన నిందితుల ఇల్లు, కార్యాలయాల్లో కొంతకాలంగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
జూరాల సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం తగ్గడంతో శ్రీశైలం జలాశయం అన్ని గేట్లు మూసివేశారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 1,47,485 క్యూసెక్ల నీరు చేరుతోంది. 96,312 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డుపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,997 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.40 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 201.12 టీఎంసీలుగా కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి వచ్చే వరద తగ్గడంతో నాగార్జున సాగర్ జలాశయం క్రస్ట్ గేట్లు మూతపడ్డాయి. శ్రీశైలం నుంచి సాగర్కు 51,767 క్యూసెక్లు వస్తోంది. ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 33,413 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. కుడి ఎడమ వరద ఏఎంఆర్పి కాల్వలకు 18,354 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.80 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా 299.74 టీఎంసీలుగా ఉంది. పహల్గామ్ దాడిలో కీలకంగా వ్యవహరించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రముఠాకు అందుతున్న నిధుల వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ బహిర్గతం చేసింది. పాకిస్తాన్, మలేషియా, గల్ఫ్ దేశాల నుంచి ఈ ముఠాకు నిధులు అందినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఇందుకు సంబంధించి సుమారు 463 ఫోన్ కాల్స్ వివరాలను వెల్లడించింది. మలేషియాకు చెందిన యాసిర్ అహ్యత్ అనే వ్యక్తి టీఆర్ఎఫ్కు 9 లక్షల రూపాయల నిధులు సమకూర్చినట్లు పేర్కొంది. లష్కరే తోయిబాలో కీలక ఉగ్రవాది సాజిద్ మీర్తో ది రెసిస్టెన్స్ ఫ్రంట్కు సంబంధాలు ఉన్నట్లు వివరించింది. ఈ మేరకు కాల్ రికార్డ్స్, చాటింగ్, బ్యాంకు లావాదేవీల వివరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ తెలిపింది. ఈ ఆధారాలతో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై కఠిన చర్యలు తీసుకునే విధంగా ఎఫ్ఏటీఎఫ్పై ఒత్తిడి తేవాలని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 14 మంది మృతి చెందారు. మరో 35 మంది గాయపడ్డారు. బలూచ్ రాజధాని క్వెట్టాలో బలూచిస్తాన్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు అతావుల్లా మెంగల్ వర్ధంతి సందర్భంగా ఆ పార్టీ మద్దతుదారులు బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు వందలాది మంది బలోచ్ మద్దతుదారులు హాజరయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత అందరూ వెనుతిరిగి వెళ్తున్న సమయంలో పార్కింగ్ వద్ద ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఘటనా స్థలంలోనే పలువురు ప్రాణాలొదిలారు. బీఎన్పీ పార్టీ చీఫ్ అఖ్తర్ మెంగాల్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. పార్టీ కార్యకర్తల మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి తర్వాత క్వెట్టాలో భద్రతను పెంచారు. చైనా తొలిసారి అధునాతన ఆయుధాలను ప్రపంచానికి పరిచయం చేసింది. జెట్ ఫైటర్లు, క్షిపణులు, యుద్ధానికి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు ఉన్నాయి. ఈ ఆయుధాలు అమెరికా సైన్యంతో ఉండే ఆయుధాలతో సమానమని చైనా సైన్యం పీపుల్ లిబరేషన్ ఆర్మీ చెబుతోంది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్పై గెలిచి 80 ఏళ్లు పూర్తయిన వేళ చైనా ఆయుధ ప్రదర్శన నిర్వహించింది. ఈ పరేడ్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్ సహా 26 దేశాలకు చెందిన అధినేతలు హాజరయ్యారు.